మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, మీరు ఈ వీడియోలో చాలా అద్భుతమైన సందేశం డబ్బు గురించి తెలుసుకోబోతున్నారు. అది డబ్బు సంపాదించాలంటే ట్రైన్ యువర్ బ్రెయిన్ టు మేక్ మోర్ మనీ అనే విషయంలో ఈ వీడియో ఉంటుంది మిత్రులారా. మనందరికీ జీవితంలో మనందరికీ ఒక కోరిక ఉంటుంది మిత్రులారా. జీవితంలో మనందరికీ ఒక కోరిక ఉంటుంది. ఎక్కువ డబ్బు సంపాదించాలి, మంచి జీవితం గడపాలి. కానీ నిజం ఏమిటంటే మిత్రులారా, డబ్బు బయట లేదండి. డబ్బు మన మెదడులో ఉంటుందనే సత్యం ఎవరికి చాలామంది తెలియదండి. మీరు ఎంత సంపాదిస్తారో అది మీ బ్రెయిన్ ఎలా ఆలోచిస్తుందో దానిపై మాత్రమే ఆధారపడి ఉంటుంది అనే సత్యాన్ని తెలుసుకోండి. దాని గురించే ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఉంటుంది మిత్రులారా. లాస్ట్ వరకు చూడండి. ట్రైన్ యువర్ బ్రెయిన్ టు మేక్ మోర్ మనీ అనే విషయంలో ఈ వీడియో చేస్తున్నాను మిత్రులారా. ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు బ్రెయిన్ని మీరు కనుక ట్రైన్ చేసినట్టయితే ఖచ్చితంగా మీరు ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు మిత్రులారా. మీ బ్రెయిన్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లాంటిదని గుర్తుపెట్టుకోండి. మనం అందరం తప్పు చేస్తామండి. మనం అందరం కూడా ఒక తప్పు చేస్తాం. డబ్బు రావడం లేదు అంటాం. కానీ అసలు సమస్య ఏమిటంటే మన యొక్క ఆలోచనలే మనల్ని ఆపేస్తున్నాయని సత్యం చాలామంది తెలియదు మిత్రులారా. మన యొక్క ఆలోచనలే మనల్ని డబ్బు రాకుండా చేస్తున్నాయని చాలా విషయాలు చాలామందికి తెలియదు. మీరు ఇలా అనుకుంటే నాకు ఇది రాదు, నేను ఈ బిజినెస్ చేయలేను, అలాగే నేను సక్సెస్ అవ్వలేను అని మీ బ్రెయిన్కి చెప్తే మీ బ్రెయిన్ అదే నిజం అనుకుంటుంది, అదే నమ్ముతుంది మిత్రులారా. మీరు అలా అనుకుంటే, మీరు కానీ ఇలా అనుకుంటే నేను నేర్చుకుంటాను, నేను ప్రయత్నిస్తాను, నేను చేయగలను అని మీ బ్రెయిన్కు మీరు సజెషన్ ఇచ్చినట్టయితే అప్పుడు మీ బ్రెయిన్ మీకు అవకాశాలు చూపుతుంది, అవకాశాలు సృష్టిస్తుంది మిత్రులారా. గుర్తుంచుకోండి, మీ యొక్క ఆలోచనలు ఈజ్ఈక్వల్ టు మీ యొక్క ఆదాయాన్ని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. రిచ్ మైండ్ సెట్ వర్సెస్ పూర్ మైండ్ సెట్ ఎలా ఆలోచిస్తారో తెలుసా? రిచ్ వాళ్ళు ఇలా ఆలోచిస్తారండి, అవకాశాలు ఎక్కడ ఉన్నాయి, నేను ఎలా ఎదగాలి, నేను ఎలా విలువను సృష్టించుకోవాలని రిచ్ పీపుల్ ఆలోచిస్తారండి. కానీ పూర్ పీపుల్స్ ఎలా ఆలోచిస్తారో తెలుసా? పూర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసా? నాకు ఇది కష్టం, నాకు అదృష్టం లేదు, వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు అని వాళ్ళు అంటూ ఉంటారు మిత్రులారా. అంటే రిచ్ పీపుల్కి పూర్ మైండ్ సెట్ పీపుల్కి ఆలోచన విధానం ఎంత డిఫరెన్స్ ఉందో మీరు తెలుసుకున్నారుగా మిత్రులారా. అందుకోసం మిత్రులారా, ఒకే ప్రపంచం కానీ రెండు మైండ్ సెట్స్ ఉన్నాయి. ప్రపంచం ఒకటే, ప్రపంచంలో అందరం ఉన్నాం. నెగటివ్ పీపుల్స్ ఉన్నారు, పాజిటివ్ పీపుల్స్ ఉన్నారు. కానీ రెండు మైండ్ సెట్స్ ఉన్నాయి కాబట్టి కొందరేమో సక్సెస్ అవుతున్నారు, కొందరేమో ఫెయిల్ అవుతున్నారు మిత్రులారా. మరి మీరు ఏది ఎంచుకుంటారు? ఫస్ట్ వన్నా సెకండ్ వన్నా మీరు ఏది ఎంచుకుంటారు నిర్ణయం మీరు తీసుకోండి. మీరు ఏది సాధించాలన్నా కూడా మిత్రులారా గుర్తుపెట్టుకోండి, మీకంటూ ఒక క్లియర్ గోల్స్ ఉండాలండి. మీరు ఏది సాధించాలన్నా కూడా ఖచ్చితంగా మీకు క్లియర్ గోల్స్ ఉండాలండి. మీరు డబ్బు సంపాదించాలంటే మీకు క్లియర్ గోల్ ఉండాలి. ఉదాహరణకి నేను రిచ్ అవ్వాలి, నేను రిచ్ అవ్వాలి, నేను నెలకు 1 లక్ష రూపాయలు సంపాదించాలి, నేను రిచ్ అవ్వాలి కాకుండా నేను నెలకు 1 లక్ష రూపాయలు సంపాదించాలని క్లియర్ గోల్ పెట్టుకోండి. అప్పుడు మాత్రమే మీరు సంపాదించగలుగుతారు మిత్రులారా. మీ యొక్క బ్రెయిన్కి క్లియర్ డైరెక్షన్ ఇవ్వండి, మీ యొక్క బ్రెయిన్కి క్లియర్ డైరెక్షన్ ఇవ్వండి. మీ యొక్క గోల్స్ రాసి పెట్టుకోండి, ప్రతిరోజు వాటిని చదవండి, దానికోసం పని చేయండి మిత్రులారా. మీరు సంపాదించడానికి, మీరు ధనవంతులు అవ్వడానికి కొత్త స్కిల్స్ నేర్చుకోండి. ఎందులో అయితే ఏ స్కిల్ నేర్చుకుంటే మీకు డబ్బు వస్తుందో ఆ స్కిల్ని నేర్చుకొని దాన్ని ఆచరణలో పెట్టి మీరు ధనవంతులు అవ్వండి, డబ్బు సంపాదించండి మిత్రులారా. డబ్బు ఎందుకు వస్తుంది, ఎప్పుడు ఎలా వస్తుందో తెలుసా? మీరు చేసే వీళ్ళకు మాత్రమే డబ్బు వస్తుందని సత్యాన్ని తెలుసుకోండి. మీరు స్కిల్ నేర్చుకుంటే, దాన్ని పెంచుకుంటే మీ యొక్క ఇన్కమ్ పెరుగుతుంది. మీరు ఏదైతే సెక్టర్లో పని చేయాలనుకుంటున్నారో ఆ సెక్టర్లో మీ స్కిల్ని పెంచుకుంటే మీ ఇన్కమ్ కూడా పెరుగుతుందని సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. ఇప్పుడు ప్రపంచంలో అవసరమైన స్కిల్స్ ఏంటో తెలుసా? కమ్యూనికేషన్ స్కిల్స్, డిజిటల్ స్కిల్స్, బిజినెస్ మైండ్ సెట్ స్కిల్స్, ఇవన్నీ కూడా కావాలి. వీటి మీద మీ యొక్క స్కిల్స్ని డెవలప్ చేసుకోండి. ఇవి మీరు నేర్చుకోవాలి అని మీరు అనుకుంటే, మీరు డబ్బు సంపాదించాలని మీరు అనుకుంటే, వీటి కోసం, ఇవి నేర్చుకోవడం కోసం రోజుకు 1 గంట నేర్చుకోండి మిత్రులారా. మనకు తెలియకపోతే పర్వాలా, మనకు తెలిసిన తర్వాత కూడా నేర్చుకోకపోతే, స్కిల్ డెవలప్ చేసుకోకపోతే మీరు ధనవంతులు కాకుండా మీ పేదరికంలో ఉంటే తప్పు ఎవరిది మిత్రులారా? డబ్బుదా? తప్పు కాదు కదా, డబ్బు తప్పు కాదు కదా, మీ యొక్క ఆలోచన విధానం తప్పు కదా మిత్రులారా. అందుకోసమే సేల్స్ మీద మీ యొక్క స్కిల్స్ పెంచుకోండి, కమ్యూనికేషన్ మీద స్కిల్స్ పెంచుకోండి, డిజిటల్ స్కిల్స్ పెంచుకోండి, బిజినెస్ మైండ్ సెట్ని గ్రో చేసుకోండి. అప్పుడు మాత్రమే డబ్బు మీ వెంట పరిగెడుతుందని సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. దీనికోసం గంటలు మీరు కేటాయించవలసిన అవసరం లేదు. రోజుకు 1 గంట నేర్చుకోండి మిత్రులారా. మీరు ధనవంతులు కావాలంటే ముందుగా మీరు చేయవలసిన పని ఏమిటో తెలుసా? అవకాశాలను గుర్తించడం అండి. ఎస్ మిత్రులారా, ఈ అవకాశాలను గుర్తించాలండి. అప్పుడు మాత్రమే మీరు ధనవంతులు అవుతారు అనే సత్యాన్ని తెలుసుకోండి. అవకాశాలను చాలామంది గుర్తించారండి. చాలామంది ఇలా అంటారు, నాకు అవకాశాలు లేవు. కానీ నిజం ఏమిటంటే మిత్రులారా,
అవకాశాలు అనేటివి ఎక్కడైనా ఉంటాయండి. అవకాశాలు అనేటివి ఎక్కడైనా ఉంటాయి. ప్రాబ్లం ఉన్న చోటే మనీ ఉంటుందన్న సత్యాన్ని తెలుసుకోండి. ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో అక్కడే మనీ ఉంటుందన్న సత్యాన్ని తెలుసుకోండి. దానికోసం మీరు ప్రశ్నించండి. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ప్రశ్నించండి. ప్రజలకు ఏ సమస్య ఉంది, నేను దాన్ని ఎలా సాల్వ్ చేయగలను మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు ఏదైతే బయట సమస్య ఉందో ఆ సమస్యకు సొల్యూషన్ తీసుకొచ్చారో దాని మీదనే గ్రోత్ ఉంటుంది మిత్రులారా. ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఒకప్పుడు రెస్టారెంట్ ప్రాబ్లం ఉండేదండి. చాలా రోజుల క్రితం రెస్టారెంట్ ప్రాబ్లం ఉండేది. ఆ రెస్టారెంట్ ప్రాబ్లం ఎవరు సాల్వ్ చేశారండి? జొమాటో, స్విగ్గీ వాళ్ళు సాల్వ్ చేశారు కదా. ఒకళ్ళు జాబ్ చేస్తారండి. పొద్దుంతా వెళ్ళి జాబ్ చేసి మళ్ళీ వెళ్ళి హోటల్కి వెళ్ళి మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి కావాల్సిన లంచ్ కానీ లంచ్ కానీ అంటే ఇడ్లీ, దోశ అవన్నీ తీసుకురావాలంటే చాలా కష్టం కదా. కానీ జొమాటో వాళ్ళు దాన్ని గ్రహించి, జొమాటో, స్విగ్గీ వాళ్ళు గ్రహించి ఆ యొక్క సమస్యకి సొల్యూషన్ ఇచ్చారు. ఆ సొల్యూషన్ ఇవ్వడం ద్వారా వాళ్ళు కోటీశ్వరులు అయ్యారు మిత్రులారా. అలాగే ఒకప్పుడు ట్రావెల్స్ ప్రాబ్లం కూడా ఉండేది. మనకి ట్రావెల్స్ ప్రాబ్లం కూడా చాలా ఎక్కువ ఉండేది. ఒక పేదవాడు కారులో తిరగాలంటే చాలా కష్టం. కానీ వాళ్ళు రాపిడో వాళ్ళు ఏం చేశారు, రాపిడో, ఓలా వాళ్ళు ఏం చేశారు, ఆ సమస్యకు సొల్యూషన్ తీసుకొచ్చారు. ఈరోజు రాపిడో, ఓలా వాళ్ళు కోటీశ్వరులు అయ్యారా లేదా? అలాగే మిత్రులారా, ప్రజలకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యకి నువ్వు పరిష్కారం చూపించినప్పుడు ఖచ్చితంగా నువ్వు ధనవంతుడు అవుతావు అని సత్యాన్ని తెలుసుకో. ఎప్పుడైతే నువ్వు సాల్వ్ చేయగలవో అప్పుడే నీ దగ్గరికి డబ్బు వస్తుంది మిత్రులారా. దానికోసం మీరు యాక్షన్ తీసుకోండి, మీరు చర్య చేయండి. మీరు ఎంత ప్లాన్ చేసినా కూడా మీ దగ్గర ఎన్ని ఆలోచనలు ఉన్నా కూడా వాటిని ఆచరణలో పెట్టకపోతే, అంటే మిత్రులారా, యాక్షన్ లేకపోతే ఉపయోగం లేదనే సత్యాన్ని తెలుసుకోండి. మీరు ఏది చేయాలన్నా కూడా చిన్నగా మొదలు పెట్టండి మిత్రులారా. మీరు ఒక వీడియో చేయండి, ఒక బిజినెస్ స్టార్ట్ చేయండి, మీరు ఒక స్కిల్ ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీరు ఖచ్చితంగా డబ్బు మీ వెనకాల పరిగెడుతుంది మిత్రులారా. మీరు ఎప్పుడు కూడా టైం కోసం వెయిట్ చేయకండి. నేను పర్ఫెక్ట్ టైం కోసం రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను, రేపు మంచి రోజులు ఉన్నాయి, అలాంటి ఏం లేవు మిత్రులారా. పర్ఫెక్ట్ టైం కోసం ఎప్పుడు వెయిట్ చేయొద్దండి. మీరు స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేయండి. మీరు ముందుకు వెళ్ళడానికి అది మీకు ఒక మోటివేషన్గా ఉపయోగపడుతుంది మిత్రులారా. మీరు ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత వెనక్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ముందుకు వెళ్ళడానికే ప్లాన్ చేసుకుంటారు. కాబట్టి మిత్రులారా, మీరు చేసే పనిలో ఒకవేళ ఫెయిల్యూర్స్ కనుక వస్తే దానిని అంగీకరించండి. మీరు చేసే పనిలో ఒకవేళ ఫెయిల్యూర్స్ వస్తే దాన్ని అంగీకరించండి. అంతేగాని టెన్షన్ పడిపోయి బాధపడకండి మిత్రులారా. డబ్బు సంపాదించే వాళ్ళు ఎక్కువసార్లు ఫెయిల్ అయ్యారనే సత్యాన్ని తెలుసుకోండి. డబ్బు సంపాదించిన వాళ్ళందరూ కూడా చాలామంది మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కువసార్లు ఫెయిల్ అయ్యారండి. కానీ వాళ్ళు ఆగలేదు మిత్రులారా. మీరు ఆగిపోతే, మీరు పడిపోతే మళ్ళీ లేవాలి. మీరు ఆగిపోవద్దండి. ఒకవేళ మీరు ఆగిపోయినా, పడిపోయినా మళ్ళీ తిరిగి లేవాలి మిత్రులారా. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఫెయిల్యూర్ ఒక లెసన్ గుర్తుపెట్టుకోండి, ఒక పాఠంలా గుర్తుపెట్టుకోండి. ప్రతి ఫెయిల్యూర్ కూడా ఒక లెసన్లా గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఫెయిల్, లర్న్, ఇంప్రూవ్, ఎర్న్, ఈ 4 పదాలు గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మీరు చేసే పని ఫెయిల్ అయిన తర్వాత మీకు లర్న్ అంటే ఒక పాఠం నేర్పుతుంది. ఆ పాఠం నేర్చుకోవడం ద్వారా మీరు ఇంప్రూవ్ అవుతారు. ఆ ఇంప్రూవ్ అవ్వడం ద్వారానే మీకు ఎర్నింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది మిత్రులారా. అందుకోసమే ఫెయిల్ అయినా కూడా మీరు బాధపడకండి. ఫస్ట్ అటెంప్ట్లోనే మీరు సక్సెస్ కావాలని చూడకండి. ఒకవేళ సక్సెస్ వస్తే ఓకే, సంతోషం. ఒకవేళ ఫెయిల్యూర్ వచ్చినా కూడా దాని నుండి పాఠం నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాతనే దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఇంప్లిమెంట్ చేసినప్పుడు అల్టిమేట్గా మీకు ధనం వస్తుంది మిత్రులారా. గుర్తుపెట్టుకోండి, మీరు సక్సెస్ కావాలి అంటే, మీరు విజయం సాధించాలి అనుకున్నప్పుడు మీ యొక్క ఎన్విరాన్మెంట్ మార్చుకోండి. అంటే ఎప్పుడు కూడా పాజిటివ్గా మాట్లాడే వాళ్ళ ఎక్కడైతే ఉంటారో వాళ్ళ చుట్టూరా ఉండేలా చూసుకోండి. నెగటివ్ మాటలు మాట్లాడే వాళ్ళతో మీరు ఉండకండి మిత్రులారా. మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీ యొక్క భవిష్యత్తు నిర్ణయిస్తారు అనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. నెగటివ్ పీపుల్ ఉంటే కనుక మీరు వాళ్ళలాగానే తయారవుతారు, వాళ్ళలాగానే మారుతారు. కాబట్టి మీరు సక్సెస్ కావాలని మీ యొక్క మైండ్స్లో ఉంది కాబట్టి మీరు పాజిటివ్ అండ్ గ్రోత్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో ఉండండి. అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు మిత్రులారా. డబ్బు సంపాదించడానికి ముందుగా మీ యొక్క బ్రెయిన్ని ట్రైన్ చేయండి. మీ ఆలోచనలు మార్చండి, మీ యొక్క అలవాట్లను మార్చండి. అప్పుడే మీ లైఫ్ మారుతుంది అన్న సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. అందుకోసమని ఈ రోజు నుంచి మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోండి. నేను నా బ్రెయిన్ని ట్రైన్ చేసుకుంటాను, నేను డబ్బు సంపాదించాను, నేను ధనవంతుని అవుతున్నాను, నా కోసం నేను ఎక్కువ విలువను సృష్టించుకుంటాను, నేను ఎక్కువ డబ్బు సంపాదిస్తాను అని అనుకోండి మిత్రులారా. ఎప్పుడైతే మీరు మీ యొక్క బ్రెయిన్ని మీరు ట్రైన్ చేస్తారో, మనీ ఫ్లోస్ మైండ్ సెట్ యువర్ బ్రెయిన్ అని గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మనీ ఫ్లోస్ మైండ్ సెట్ యువర్ బ్రెయిన్ ఈజ్ యువర్ బిగ్గెస్ట్
అసెట్ అని తెలుసుకోండి మిత్రులారా. మీ యొక్క బ్రెయిన్కి మీరు ఎప్పుడైతే ట్రైనింగ్ ఇచ్చుకున్నారో, మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేశారో, అప్పుడు మాత్రమే అది మీకు ఎసెట్గా మారుతుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. థింక్ రిచ్, యాక్ట్ స్మార్ట్, ఎర్న్ మోర్ మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. మీరు పెద్దగా ఆలోచించండి, పెద్దగా థింక్ చేయండి. అలాగే చిన్నగా స్మాల్గా వర్క్ చేసుకుంటూ ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించడానికి ప్రణాళిక చేసుకోండి మిత్రులారా. ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించగలుగుతారు. ఆ సాధించే శక్తిని ఆ విశ్వం మీకు ఇస్తుందని నమ్ముతూ ఈ వీడియోని ముగిస్తున్నాను మిత్రులారా. ఈ వీడియోలో చెప్పిన వర్డ్స్ మీకు ఏదైతే ఈ వర్డ్స్ చాలా వర్డ్స్ చెప్పామో ఆ వర్డ్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నాము. ఆ వర్డ్స్ అన్నింటినీ మీరు ఉపయోగించుకొని మీరు అనుకున్నది సాధించి మీరు కూడా ఉన్నతోన్నత శిఖరాలకు ఎదగాలని, మీరు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ తోటి మిత్రులకు షేర్ చేయండి. మీరు ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులారా. ధన్యవాదాలు.